ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయితే దాన్ని ఉద్దేశించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు అసలు ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి రాజధాని అవసరమా, ఆ రాజధాని పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం అవసరమా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో దీని మీద మనం పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిజంగా అమరావతికి అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు తీసుకురావడానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయితే దాన్ని ఉద్దేశించి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి రాజధాని అవసరమా, ఏదో ఒక నగరాన్ని రాజధానిగా తీర్చిదిద్దితే పోయేది కదా, అంత డబ్బు వృధా చేయడం అవసరమా రాజధాని పేరుతో అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏంటి సార్ నిజంగా రాష్ట్ర రాజధానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే దాంట్లో తప్పే ఉందంటారు? అంటే ఒక సామెత ఉంది, పంది బురద మెచ్చుతుంది కానీ పన్నీరు మెచ్చుతుందా అని. ఎన్నాళ్ళు జరిగినా ఎన్ని మాటలు మాట్లాడినా, గతంలో ప్రజలు బుద్ధి చెప్పినా 2024లో మీరు చేసిన అరాచకానికి అమరావతి విషయంలో ఈ మాటలని ఇదివరకు మాట్లాడినాయే సార్. దానికి ప్రజలు తీర్పు ఇచ్చేశారు. మీరు చేసింది తప్పు, ఇది కరెక్ట్ కాదు, మీరు రైతులను మోసం చేశారు. ఆ రోజు ఏదైతే మీరు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో ఒప్పందాన్ని మీరు అమలు చేయకుండా దాన్ని వైలేట్ చేశారు, మీరు చేసింది తప్పు అని చెప్పి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అవును. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా ఈ మాట మాట్లాడతామంటే ఇప్పుడు ఒక విధంగా అదొకటి. రెండోది ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, తన నాయకుడిని తానే ఖండించినట్టు. ఎందుకంటే అసెంబ్లీలో రాజధాని మీద చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడారు, రాజధాని ఎక్కడ పెట్టినా మాకు సమ్మతమే, ప్రాంతీయ విభేదాలు మేము సృష్టించదలుచుకోలేదు, అమరావతిలో పెట్టినా పర్లేదు, కానీ 30,000 ఎకరాలు కనీసం కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని. వచ్చింది కదా, రైతులు ఇచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ మాట మాట్లాడతామంటే అంబటి రాంబాబు గారు అది ఒక విధంగా చెప్పాలంటే ఆయన మాట్లాడేదానికి ఒక పర్థం లేదు. ఏదో నాటకీయంగా మాట్లాడటం కాదు, మాట్లాడిన దానికి ఒక విలువ ఉండాలి. విలువ లేని మాటలకు ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా, ఇప్పుడు అమరావతిలో ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ దీని మీద ముందు కులం రంగు పులివారు, మీ సామాజిక వర్గం కోసం అన్నారు. ఎగ్జాక్ట్లీ. అమరావతి, భ్రమరావతి, కమరావతి ఇట్లా మాట్లాడారు. కానీ ఆ రోజున్న ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అది కాదు, తప్పు అని స్పష్టంగా ప్రజలకు చెప్పలేకపోయారు. పదే వాళ్ళ ఆరోపణ చేస్తుంటే ఆరోపణలను ఖండించడంలో వెనకబడ్డారు. అవును. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 29,881 మంది రైతులు 34,323 ఎకరాల ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ జరగలా. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ లో అంత పెద్ద స్థలాన్ని ఇచ్చారంటే అది ప్రపంచంలో ఎక్కడా జరగని విషయం అమరావతిలో జరిగితే దాన్ని మెచ్చుకుంటాం పోయి దాని మీద అబాండాలు వేశారు. ప్రభుత్వం కూడా ఆ రోజున దాన్ని సరైన విధంగా ఖండించలేకపోయింది. ఇది ఒక సామాజిక వర్గం అన్నారు. కానీ నిజానికి దాంట్లో 27,605 ఎకరాలు, 5 ఎకరాల లోపు సన్న చిన్నకారు రైతులు 29,504 మంది రైతులు. అంటే మొత్తం అమరావతికి ఇచ్చిన వాళ్ళందరూ సన్న చిన్నకారు వాళ్లే. వాళ్ళలో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. అవును. ఇప్పుడు చెప్పండి, అమరావతి ఎవరిది సార్? ఎవరికి సంబంధించింది? మైనార్టీలకు. అక్కడ భూస్వాములు లేరే. దాదాపు మీకు 29,000 ఎకరాలు, 34,000 ఎకరాల్లో 29,000 ఎకరాల పైన దాదాపు 30,000 ఎకరాలు సన్న చిన్నకారు రైతులది. ఆ పైన వచ్చిన 4,323 ఎకరాలే కదా మిగిలిన వాళ్ళవి, ఆ 5 ఎకరాల పైన వాళ్ళవి. అది కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోయింది. సరే, అది అయిపోయింది. సరే, అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా చేశారు. సరే, మళ్ళా పట్టాలు ఎక్కించారు. సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్ల గ్రాంట్ ఇచ్చింది.
ఇప్పుడు మిగిలిన బ్యాంకులు అవన్నీ లోన్స్ వస్తున్నాయి. దాదాపు 50,000 కోట్ల పనులు మొదలైనవి, ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు మళ్ళా ఏంటంటే ఇక్కడ ఒకటి స్పష్టమైన దీంట్లో ఎక్కడ ఉండాలంటే ఆ రోజు ఏదైతే అస్పష్టమైన విధానాల ద్వారా ప్రజలకి సరిగ్గా చెప్పలేక చంద్రబాబు నాయుడు గారు ఎలా నష్టపోయారో అదే విధానాన్ని మళ్ళా ఇవాళ కొని తెచ్చుకుంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇన్ని వేల ఎకరాలు 34,300 ఎకరాలు వీళ్ళు ఇచ్చారు రైతులు. అవును, దాదాపు 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కానీ లేకపోతే ఫారెస్ట్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చిన భూమి కానీ తర్వాత చిన్న చిన్న ఏది వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ సంబంధించి 20,000 ఎకరాలు ఉన్నాయి. అంటే 54,000 ఎకరాలు మీ దగ్గర ఉన్నాయి. ఉన్నప్పుడు ఇవాళ మొన్నటి వరకు ఏవి జరగల. మొన్న సరే రైతులు కూడా ఏం చేశారు, 10 సంవత్సరాలు ఎదురు చూశారు. 5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అసలు పనే చేయలేదు అనుకోండి, దాన్ని వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకోని విధంగా ఇక్కడ కూడా అది జరగకుండా లేటుగా జరుగుతున్నాయి పనులు. ఓకే, సరే నిధులు తీసుకొస్తున్నారు, మొదలెడుతున్నారు, కానీ ఇక్కడ మీరు ప్రభుత్వ భవనాలు కట్టాలి, కడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పార్టిసిపేషను రూపాయి ఉంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ 10 రూపాయలు ఉంటుంది భూమి ఉంటే. అక్కడ రైతులకి ఇప్పుడు మొన్న ఎప్పుడైతే దీంట్లో రైతులు కొంత ఇది వాళ్ళ అసంతృప్తిగా ఉన్నారని అర్థమైందో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెంటనే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఆ లోకల్ ఎమ్మెల్యేని తర్వాత ఈ నారాయణ గారిని కలిసి రైతులకి ఏమి బాధలు ఉన్నాయో అడ్రస్ చేయమన్నారు. అవును, వెళ్తే అర్థమైంది వాళ్ళకి నిజమే అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఏమి ఇబ్బందులు, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, 98% ఇచ్చానంటున్నారు. 700 ఎకరాలకు సంబంధించే ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. ఓకే, వదిలేసేయండి అయ్యి. ఎట్ ది సేమ్ టైం ఏం చెప్తున్నారు, 3 నెలల్లో వాళ్ళ ఎవరి ప్లాట్లు వాళ్ళకి దానికి సంబంధించిన సర్వేరాళ్ళు వేసి అప్పచెబుతాం అంటున్నారు. అంటే ఏంటి ఇప్పుడు దాని అర్థం? మీరు ఎవరికి అప్పచెప్పలేదు కదా ప్లాట్స్, మీరు రిజిస్టర్ చేశారు, వాళ్ళది ప్లాట్ అని చెప్పారు, కానీ వాళ్ళ ప్లాట్ ఎక్కడో వాళ్ళకి తెలియదు. అక్కడ రోడ్స్ ఫామ్ చేసి ఆ ప్లాట్స్ వాళ్ళకి డివైడ్ చేసి ఇచ్చేస్తే దాన్ని వాళ్ళు అమ్ముకుంటారో డెవలప్ చేసుకుంటారో, లేకపోతే ఎవరన్నా డెవలప్ చేసేవాళ్ళు వస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళతో బిల్డింగ్స్ కట్టుకుంటారో, అది డెవలప్మెంట్ కనపడుతుంది అక్కడ. అది జరగకుండా ఇప్పుడు వరకు జరగడానికి బాధ్యత ప్రభుత్వందేగా. ఇప్పుడు 3 నెలల్లో చేయగలిగింది 15 నెలల్లో ఎందుకు చేయలేకపోయారు? అంటే దాని మీద మీరు ఎక్కువ చేయలే. అంటే దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉన్నాము, త్వరితగతినే ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. నేను అనేది ఒక ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ తీసుకున్న దాన్ని డివైడ్ చేసి మీకు దాంట్లో ఏది డివిజన్ అనేది మీకు మ్యాప్లో ఉంది. అవును, ఎవరిది ఎక్కడ అనేది. దాన్ని మీరు సర్వే చేసి డివైడ్ చేసి వాళ్ళకి అప్పచెప్పడానికి ఎంత టైం పడుతుంది? మీరు దాని మూలన అభివృద్ధి అయిపోతుంది కదా. ఓకే, అంటే ఆ రైతులు వాళ్ళ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటారో, లేకపోతే వాళ్ళ కమర్షియల్ ప్లాట్ వస్తే ఒక షాప్ కట్టుకుంటారో, లేకపోతే ఒక బిల్డింగ్ కడతారో, లేదు ఈ సైట్ని బ్యాంకులో తాకట్టు పెట్టుకుని దాంట్లో లోన్ తీసుకుని పెట్టుకుంటారో, అక్కడ మీకేంటి డెవలప్మెంట్ కనపడుతుంది ఒకేసారి. ఓకే, ఒక పని జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే దాన్ని జరగనివ్వకుండా మనం ఇన్నాళ్ళు ఆపామంటే అది ప్రభుత్వం లోటే కదా, లోపం కదా అది ప్రభుత్వంది. అంటే దాని మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, ఇది ఒక లోపం. తర్వాత ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో ఇంకా తీసుకోవాలంటున్నారు. అంటే ఇప్పుడు అమరావతిలో మెగా సిటీ నిర్మించాలని, ఆ మెగా సిటీలో భాగంగా తొలి విడత ఈ భూసేకరణలో సేకరించినటువంటి భూమికి తోడు మళ్ళీ రెండో విడత భూ సమీకరణ చేసి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని అక్కడ మళ్ళీ మెగా సిటీ నిర్మించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయితే మాజీ మంత్రి శోభనాధీశ్వరరావు ఆయన మాత్రం రైతులెవరు భూములు ఇవ్వకండి,
అంటూ రైతులకి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన చెప్పింది సరే, ఆయనలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. ఆయన మొదట్లో అమరావతి ల్యాండ్ పూలింగ్తో 1500 ఎకరాలు చాలు ఎందుకు అన్నాడు ఆయన. మరి 1500 ఎకరాలు ఎట్లా సరిపోతాయో ఒక రాజధాని కోసం నాకైతే అర్థం కావట్లా. అంటే ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ, ఒక కౌన్సిలు, గవర్నర్ బిల్డింగు, సీఎంకి బిల్డింగ్లు కడితే రాజధాని అయిపోదు కదా. అవును, దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి. రాజధాని అనేది రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా ఆదాయం తీసుకొచ్చే విధంగా డెవలప్ చేయాలి. అది చంద్రబాబు గారి ఆలోచన. దాని వరకు మనం చంద్రబాబు గారిని ఓకే, అది ఆయన చేశాడు. రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు రైతులను అభ్యర్థించారు, రైతులు ఆయన మీద నమ్మకంతో ఇచ్చారు. చాలా గొప్ప విషయం అది. సరే, కాకపోతే ఏంటంటే ఇవాళ కొన్ని పాయింట్స్ ఏమో ఆయన చెప్పినాయి, దేశరావు సార్ చెప్పినాయి, కొన్ని మనం సమర్థించడానికి వీల్లేదు. కానీ ఒకటి రెండు కొన్ని ఏదంటే మనం ఓకే యాక్సెప్ట్ చేయాలి దీన్ని ఎందుకు అనేది. ఏంటి యాక్సెప్ట్ చేసే పాయింట్స్? ఇప్పుడు అక్కడ ఏమిటంటే సార్, మళ్ళా సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్ తీసుకుంటంలో దీనికి మళ్ళా స్పోర్ట్స్ సిటీకి, లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీకి, అలాగే ఒక రైల్వే స్టేషను, వీటి కోసం అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలని కావాలంటున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకోండి మనకి. ఇప్పుడు అమరావతి నుంచి ఔటర్ రింగు గన్నవరం అవతల దగ్గర కలుస్తుంది. అంటే మొత్తం కలిపితే 30 కిలోమీటర్ల లోపు. ఓకే. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇప్పటికి 2500 ఎకరాలు ఉంది. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. దాన్ని డెవలప్ ఇప్పుడు దానికి ఫండింగ్ వచ్చింది 1100 కోట్లు, 2000 కోట్లు దగ్గర దగ్గర. దాంతో డెవలప్ చేస్తున్నారు అమరావతి, ఇదే గన్నవరం ఎయిర్పోర్ట్. అది ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ అవసరం ఏంటి? ఒకవేళ రావటం ఇబ్బంది అనుకున్నా మీరు ఔటర్ రింగ్ ఉంది కదా, అంటే అది దూరం అయిద్దని ప్రభుత్వం భావిస్తుంది. 30 కిలోమీటర్ల దూరం ఏంటండి? హైదరాబాద్ సిటీకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత దూరం చెప్పండి? 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు నార్మల్గా అయితే మీరు చెప్పేది ఒకటి, అది ఔటర్ రింగు. డైరెక్ట్ వచ్చి అమరావతిలో దిగొచ్చు. గన్నవరం దగ్గర రోడ్ అక్కడ నుంచి ఔటర్ రింగ్ ఎక్కితే మీకు ఒక అరగంట లోపు మీరు అమరావతికి రావచ్చు. అటువంటప్పుడు ఇంకో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతామన్నా అది ఏమి అమరావతి పక్కన కట్టరు కదా, అది కూడా 20-30 కిలోమీటర్ల అవతల కట్టాల్సిందే. అంటే మెగా సిటీలో భాగంగా అనేది ఒకటండి. మీరు అక్కడే కడితే అసలు ఆ సౌండ్ పొల్యూషన్ ఆ సిటీ వాళ్ళు భరించగలరా? ఓకే, అది భరించలేక కదా ఇప్పుడు సిటీ బయట ఎందుకు కడతారు ఎయిర్పోర్ట్స్ వెళ్ళే అప్పుడు ఆ సౌండ్ పొల్యూషన్ భరించలేదు కదా సిటీ. ఇప్పుడు అమరావతిలో కట్టాలన్నా 20-30 కిలోమీటర్ల అవతల కట్టాలి. ఆల్రెడీ మీకు 30 కిలోమీటర్ల అవతల ఉంది ఎయిర్పోర్టు. అది ఒక అనవసరమైన విషయం. ఓకే. రెండోది స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. ఇప్పుడు ఈ నగరాలకు సంబంధించి ఇదివరకే మీరు మాస్టర్ ప్లాన్లో పెట్టారు. 34,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో మాస్టర్ ప్లాన్లోనే నవనగరాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మీరు పాలనా నగరం ఆల్రెడీ ఇప్పుడు అది ఉంది, దాంట్లోనే డెవలప్ చేస్తున్నారు. ఏది అసెంబ్లీ కానీ ఇవి కానీ కట్టేయన్నీ ఆల్రెడీ దానికి అలాట్మెంట్స్ అయిపోయి ఉన్నాయి. తర్వాత మీరు జస్టిస్ సిటీ అన్నారు, న్యాయ వ్యవస్థకి, దానికి ఆల్రెడీ అలాట్మెంట్స్ అయిపోయి ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ ఎట్లాగో మీరు ఇవాళ క్వాంటమ్ వ్యాలీకి దానికి ఇచ్చింది అక్కడే. అవును, క్వాంటమ్ వ్యాలీకి ఇచ్చింది ఎలక్ట్రానిక్ సంబంధించిందే కదా, ఎలక్ట్రానిక్ సిటీనే కదా. దాంట్లో క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నారు. మీరు క్వాంటమ్ వ్యాలీ మొత్తం ఎంతలో పెడుతున్నారు? అంతా కలిపితే 300-400 ఎకరాలు కూడా లేదు, అంతే కదా. అది ఎలక్ట్రానిక్ సిటీ. తర్వాత నాలెడ్జ్ సిటీ అన్నారు. ఓకే, దానికి కొంత అలాట్మెంట్ చేయాలి. అంటే నాలెడ్జ్ సిటీలోనే మీరు ఈ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా ఆల్రెడీ. SRM వచ్చింది, విట్ వచ్చింది, ఇంకేదో వచ్చినాయి, 4-5 యూనివర్సిటీస్ వచ్చినాయి, ఇంకా 3-4 వస్తున్నాయి అనుకుంటా. అవన్నీ జరుగుతున్నాయి. తర్వాత మీకు ఈ హెల్త్ సిటీ అన్నారు.
దానికి ఒక అలాట్మెంట్స్ ఎక్కడ అనేది చూడాలి. స్పోర్ట్స్ సిటీ కూడా దాంట్లోనే ఉంది. స్పోర్ట్స్ సిటీకి అలాట్మెంట్ కూడా ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇంకా అటువంటిప్పుడు మీరు టూరిజం సిటీ అంటున్నారు. అది వీటిలో మీకు ఎక్కడ వేల ఎకరాలు కావాల్సి వస్తుంది చెప్పండి. దేనికి కావాలి? ఆల్రెడీ మీరు అలాట్ చేశారు కదా. కొత్త వీటన్నింటినీ కలిపి ఒక మెగా సిటీగా ఏర్పాటు చేయబోతున్నాం. ఆ మెగా సిటీ కోసమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత భూసేకరణకి ఒకటి విజన్ ముఖ్యం సార్. దాంట్లో ఏం అనుమానం లేదు, విజన్ ఉండాలి. దాంతోపాటు మనం ప్రజెంట్ అంటే ప్రస్తుతంలో బతకాలి. ప్రస్తుతంలో మనం లేకపోతే రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఈ 34,323 ఎకరాలు ప్లస్ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ మీకు అవైలబుల్గా ఉన్నాయి 54,000 ఎకరాలు ఉంది. 54,000 ఎకరాల్లో మీరు చూసుకుంటే మీకు ఈ రైతులు ఇచ్చిన దాంట్లోనే మీకు 9,000 ఎకరాలు వస్తుంది. అవును, దాంట్లో మీకు దాదాపు 10,000 ఎకరాలు వస్తుంది. అంటే మీకు దాదాపు మీ చేతిలో 16,000-17,000 ఎకరాలు ఉంటాయి. ఇప్పుడు రైతులు ఇచ్చిన భూమిలో మళ్ళీ రైతులకి తిరిగి ఇస్తున్న భూమి శాతం ఎంత సార్? అదే అప్పుడు వాళ్ళకి 1,100 గజాలు ఎంతో, అంటే 4,800 గజాలు కదా ఎకరానికి. 1,100 గజాలు ప్లస్ 200 గజాలు ఎంతో కమర్షియల్ అంటే 13,000-14,000 గజాలు. సరే, అది కాదు అక్కడ రైతులకు పోనే, ఇక్కడ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోనే ఇంత మిగులుతుంది. నేననేది ఏంటంటే ఇప్పుడు స్పీడ్ చేయటం, మళ్ళా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళి మీ శక్తియుక్తులన్నీ దాని మీద పెట్టకుండా మళ్ళీ వాళ్ళు మాకు ఇమీడియట్గా డెవలప్ చేయలేదు అని వాళ్ళు అనుకోకుండా ఉన్నదాని వరకు మీరు ఇమీడియట్గా దాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చూపిస్తే మీకు ఏ రోజునైనా సరే రైతులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. రేపైనా రెడీ అవుతారు. ఎందుకంటే మీకు ఇక్కడ అభివృద్ధి చూపించిన తర్వాత నమ్మకం ఇంకా ఎక్కువ కనబడుతుంది. ఓకే, ఇంకా ఎక్కువ నమ్మకంతో ఇస్తారు మీకు. అంటే తొలి విడత పనులు గనక పూర్తి చేసిన తర్వాత మళ్ళీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం అడిగితే ఇస్తారంటారు. ఇంకా ఫాస్ట్గా ఇస్తారు. ఓకే, మీరు చేసే పని కూడా ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు, ఎందుకంటే మీకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది ఇక్కడ. కానీ రెండో విడతలో కూడా భూసేకరణకి రైతులే స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వచ్చి వారి భూములు ఇస్తున్న పరిస్థితి డెఫినెట్గా ఇస్తారండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇస్తున్నారంటారు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికి వాళ్ళకి ఆ ప్లాట్లు వాళ్ళ సొంతం అనేది ఇంకో 3 నెలలకో 4 నెలలకో అప్పచెప్తామంటున్నారు. అంటే సార్, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మార్పిడి జరిగింది. ఆ ప్రభుత్వ మార్పిడి జరిగిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 ముక్కలు ఆడుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక దానిలో బాబు గారి తప్పు ఎక్కడుందంటారు? దాంట్లో ఈయన తప్పు ఉందంటలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉంది కాబట్టే ఆయన ప్రభుత్వం ఏదైతే ప్రజలకి రైతులకి హామీ ఇచ్చిందో అది ఇప్పుడు మీకు ఆ హామీని తప్పాడు కాబట్టి ప్రజలు అతను తిరస్కరించారు. అవును, రైతులు కూడా పోరాటం చేశారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, రాజధాని అనేది దాంట్లో పెట్టిన ప్రతి పైసా మొత్తం ప్రజలకు సంబంధించిందే. అయితే మీరు ఏంటంటే ఇవాళ ఉన్నదాన్ని ఇమీడియట్గా డెవలప్ చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్ కడతారో ఏం కడతారో ఇవన్నీ డెవలప్ చేసి పెడితే ఇప్పుడు మీకు అప్పట్లో సింగపూర్కి ఇచ్చారు కన్సార్టియంకి. ఎన్ని ఎకరాలు? 1,500 ఎకరాలు ఇచ్చారు, అంతే కదా. ఆ మొత్తం డెవలప్ చేయడానికి అవన్నీ వెనక్కి వచ్చేసినాయి. ఇవాళ కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఎవరో డే సోమనాథ గారు విమర్శిస్తున్నారు. అంటే నేను ఆయనలో విభేదించేది ఎక్కడ అంటే కొన్ని విషయాల్లో ఆ రోజు యూనివర్సిటీస్కి ప్రైవేట్ వాళ్ళకి 50 లక్షలకు ఇచ్చారు. ఇవాళ బ్యాంకులు అవి గవర్నమెంట్ వస్తుంటే 4 కోట్ల ఎకరానికి ఇచ్చారు అని చెప్పి విమర్శించారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ రోజు స్టార్టింగ్లో అమరావతిలో ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది అంటే ఆ రోజున ఉన్న విలువ ప్రకారం కొంత వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి ఏది యూనివర్సిటీని స్టార్ట్ చేయించారు. దాని మూలాన ఇవాళ ఒక్కొక్క యూనివర్సిటీలో 10,000 మంది స్టూడెంట్స్ అవుతున్నారు, అంతే కదా. ఇంకా వస్తున్నాయి. ఆ రోజు రేటు అది. ఇవాళ 4 కోట్లు అంటే 4 కోట్లకి ఇచ్చారంటే సబ్సిడైజ్డ్గా 4 కోట్లు అంటే
ఇవాళ అమరావతి ఎంత ఉండాలి అంటే మామూలు ఎకరం 5-6 కోట్లు ఉందనుకోండి సపోజ్. 5 కోట్లు అంటే సంపద సృష్టించినట్టేగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమరావతికి సంపద పెరిగినట్టేగా, వచ్చినట్టేగా. ఆ 50 లక్షలది 5 కోట్లు పెరిగింది కదా ఇవాళ. ఇప్పుడు 5 కోట్లు అంటే ఇందాక నేను అన్నట్టు దాదాపు 15,000 ఎకరాలు ఉందంటే ఎంత దాని విలువ? 75,000 కోట్లు. దాదాపు 75-80,000 కోట్లు ఇవాళ వాల్యూ వచ్చింది. అవును. ఆ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? రేపు పొద్దున అప్పు చేసిన దాని నుంచి అమ్ముకుని కట్టుకుంటారు కదా. ఇవాళ ఇలా ఉందంటే రేపు క్వాంటమ్ వాల్యూ వచ్చి అట్లాగే మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అయితే, ప్రైవేట్ వాళ్ళ ల్యాండ్ కూడా అవైలబిలిటీలోకి వస్తే, ప్రైవేట్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్స్ మొదలెడితే అప్పుడు అమరావతి అసలు స్వామి ఏంటనేది అప్పుడు కనపడుతుంది. అవును. అప్పుడు విలువ వస్తుంది. అప్పుడు భూమికి ఇంకా విలువ పెరుగుతుంది. ఇప్పుడు ఇందాక రాంబాబు గారు అన్నాడు కదా అప్పు చేసి కడతాం ఏంటి అనేది. మీరు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నారు, అంబటి రాంబాబు గారు ఒక ఇల్లు కట్టుకున్నాడు, బ్యాంకు నుంచి అప్పు తీసి కట్టుకుంటాడు, తర్వాత ఏం చేస్తాడు? అప్పు కడతాడు. ఎట్లా కడతాడు ఆయన? తన సంపాదన నుంచో లేకపోతే అంతకుముందు ఉన్న ఇంటి రెంట్ ద్వారానో లేకపోతే అంతకుముందు తను ఎక్కడో అద్దుకుంటే దానికి ఆ విలువ ఆ విధంగానే కదా కట్టేది. అవును. సంపాదనలోంచి కడతారు. ఇప్పుడు ఇందా నేను చెప్పిన లెక్క ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళే నీకు 70,000 కోట్లు దాదాపు దాని విలువ ఉంది కదా ప్రభుత్వానికి సంబంధించి. కట్టినప్పుడు ఎందుకు కట్టారు? దానికి అక్కర్లేదా? ప్రపంచ స్థాయి ఎందుకు? మామూలుదంటే ఇప్పుడు రాంచీలో ఉన్న క్యాపిటల్ లాగా కట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు వద్దా? ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావద్దా? ఇవాళ ఇక్కడ ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తి చూడడంలో తప్పే ఉంది. ఏం లేదు, మీకు దొగ్ధ తప్ప ఎందుకు చూస్తున్నారనే ఆలోచన తప్ప. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వచ్చిందంటే IBM వాళ్ళు పెడుతున్నారు. IBM పెట్టిన తర్వాత ఇప్పుడు ఏముంది? మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెడతామని వచ్చారు. ఎగ్జాక్ట్లీ. మైక్రోసాఫ్ట్ IBM వచ్చిన తర్వాత మీకు ఎన్నో దిగ్గజ IT కంపెనీలు కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. 2 వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని యాన్సిలరీస్ వచ్చేస్తే దాని మీద ఆధారపడినవి ఆ డేటాకి ఉపయోగించుకునే కంపెనీలు దగ్గరలో పెట్టేస్తారు. ఎందుకంటే స్పీడ్ వస్తుంది. అవును. నెట్వర్కింగ్ స్పీడు ఫ్లాష్ లాగా ఉంటుంది అక్కడ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఓకే. ఇది ఆ కంప్యూటింగ్లో అప్పుడు ఏం చేస్తుందంటే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయినప్పుడు ఏంటి? ఆటోమేటిక్గా దాంట్లో ఉద్యోగాలు ఇప్పుడు ఇవాళ ఉంది. ఇవాళ 15 నేషనలైజ్డ్ బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ శంకుస్థాపన చేశారు. అవును. అంటే ఇప్పుడు అది ఎంత? 1,600 కోట్లు ఎంత కదా పెట్టుబడి. దాంట్లో ఇప్పుడు మీకు చూస్తే 6,600 పైన ఉద్యోగాలు వాళ్ళు అక్కడ వస్తున్నాయి. మరి అంతమంది ఫ్యామిలీస్ అక్కడ ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. ఆ ఫ్యామిలీల వల్ల కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయా? తర్వాత వాళ్ళతో పనులున్న వాళ్ళు వస్తారా? ఇప్పుడు మెయిన్ దానికి సంబంధించి రీజనల్ ఆఫీసులు వచ్చినాయి అనుకోండి, దాంట్లో పనున్నాళ్ళు వ్యాపారస్తులు లేకపోతే నిర్మాణ కార్మికులకి పని దొరికింది. తర్వాత అక్కడ భవన నిర్మాణ కార్మికులకి పని దొరికిందంటే దాదాపు 32 నుంచి 35 సంబంధించిన చేతి వృత్తులకు పని దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇన్ని జరుగుతున్నాయి కదా. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు కానీ ఆ ఖర్చు పెట్టేవాళ్ళు కానీ రేపు ఇప్పుడు ఇందాక మనం టూరిజం సెంటర్స్ అంటున్నారు, హోటల్స్ అవి డెవలప్ అవుతాయి. వాటర్ మీకు అక్కడ పక్కనే కృష్ణా అనేది ఉంది, వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేసుకోవచ్చు. అవును, చెయ్యాలంటే చాలా ఉన్నాయి. అంటే ఇవి నేను అనేది ఏంటంటే వీటిని ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించేసి మినిమం ఒక 70% పూర్తి చేస్తే రెండవ దశకి వెళ్తే బాగుంటుంది. అంటే ఎనర్జీస్ వేస్ట్ అవ్వదు ఏంటి. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మ్యాండేట్ అమరావతి డెవలప్ చేయడానికి. మొన్న అక్కడ ఆ ఎలక్షన్లో మనమేమి మళ్ళీ పూలింగ్ చేస్తామని కానీ చెప్పలా. సో ఇది డెవలప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రెండో విడతకి మీకు ప్రజల సపోర్ట్ వస్తుంది. రావడానికి ఇది డెవలప్ చేసి చూపించాలి.
అంటే మీకున్న ఎనర్జీస్ అన్నీ ముందు డెవలప్మెంట్ మీద పెడితే మీకు కావాల్సిన ల్యాండ్ ఎప్పుడైనా సరే రైతులు ఇస్తారు, దాంట్లో అనుమానమే లేదు. ఒకవేళ కాదు ఎక్కువ కావాలన్నా దాదాపు 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు మీకు నూజివీడి దగ్గర ప్రభుత్వం ల్యాండ్సే ఉన్నాయి. ఎంత ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, చిట్టడుగు లాంటివి. అవును, అది మనకి విభజన చట్టంలోనే ఉంది. అటువంటి ఏమన్నా ఉంటే దాన్ని మనం ఏది అప్లై చేసుకుంటే దాన్ని ఎగ్జామ్ చేస్తామని, దాన్ని చేసుకుని అక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు మనం. మీకు స్పోర్ట్స్ సిటీ లాంటివి ఇటువంటి ఇంకేమైనా కావాలంటే అక్కడ ఉపయోగించుకోండి. ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. అందుకు నేను అనేది ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు ప్రజల మైండ్లో. అవతల వాళ్ళు ఏదైతే అంటే వడ్డే శోభనేశ్వరరావు గారు లాంటి వారు ఇప్పుడు 2వ విడత భూ సమీకరణ కోసం రైతులు భూములు ఇవ్వద్దు అంటూ ఆయన చెప్తున్న నేపథ్యంలో అది ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారా? అంటే ఒకటండి, ఇవ్వద్దు అన్నా ఇస్తారు. అంటే మీకు ఎంతన్నా చెప్పండి, అది ఇప్పుడు అమరావతి ఏరియాలో 10 లక్షలు 15 లక్షల మించి లేదు ఎకరం అంతకుముందు. ఓకే, అది వాళ్ళ మీకు 3-4 కోట్లు అయింది ఎకరం. అంటే అనూహ్యంగా ఎవరు ఊహించరు కదా వాళ్ళ ల్యాండ్స్ అంత విలువగా పెరిగినాయి అని. ఎందుకని పెరిగినాయి? అమరావతి రాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి. సో వాళ్ళు ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఈ లేట్ అవుతుంది, వాళ్ళకు ఉపయోగపడతలా. ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అమ్ముకోవాలంటే పేపర్ మీద అమ్ముకోవడమే తప్ప ఇక్కడ కుదరట్లా. మీరు అది డిమార్కెట్ చేసి పెగ్లు వేసేసి అక్కడ ఇదిగో సర్వే రాళ్ళు వేసేసి ఇది మీది ఇది మీద డివైడ్ చేసేస్తే ఆటోమేటిక్గా దానికి విలువ ఇంకా పెరుగుతుంది. వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే అమ్ముకుంటారు, ఉంచుకుంటారు, డెవలప్ చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఇది చూసిన తర్వాత పక్కన వాళ్ళు ఎవళ్ళు ఇవ్వమన్నా ఎవళ్ళు ఇవ్వద్దన్నా వాళ్ళు ఇస్తారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ఏవి తర్వాత దొరకదని ఆలోచన చేయక్కర్లా, ఎప్పుడైనా దొరుకుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ డెవలప్మెంట్. ముందు దీన్ని డెవలప్ చేయండి, అమరావతిని డెవలప్ చేసి చూపించండి. రైతులే మీ వెంట పడతారు మాకు కూడా డెవలప్ చేయమని, దాంట్లో ఏం అనుమానం లేదు. సో తర్వాత ఏదో దొరకదప్పుడు హైదరాబాద్ ఉంది ఔటర్ రింగ్ రోడ్డు 158 కిలోమీటర్లు దగ్గర. దానికి చంద్రబాబు నాయుడు గారే దాని మాస్టర్ ప్లాన్ అంతా వేయించింది. ఆ రోజున విమర్శించారు. ఇవాళ ఆ ఔటర్ రింగ్ చుట్టూతా డెవలప్ అయిపోయింది. అవును, ఔటర్ రింగ్ చుట్టూతా మినీ హైదరాబాద్స్ వచ్చేసినాయి, ఎక్కడ మినీ టౌన్షిప్స్ వచ్చేసినాయి. అంటే హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది. ఇప్పుడు వడ్డే సోమేశ్వరరావు అది కూడా విమర్శించాడు, ఔటర్ రింగ్ ఎందుకు అని. ఔటర్ రింగ్ ఎందుకని విమర్శించే బదులు శోభనాశ్వరరావు గారు ఆయనంత సీనియరు, చాలా విజ్ఞత కలడు, నేరోగా ఆలోచించకుండా దానికి సంబంధించిన ఔటర్ రింగ్ సంబంధించిన అమౌంట్ ఎవరిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. అవును, స్టేట్ గవర్నమెంట్ వల్ల ఇవ్వాల్సింది భూములు, ఆ భూములకు కూడా ఫండింగ్ వాళ్ళే ఇస్తారు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. అదేమి దానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ అక్కర్లా, ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకుంటారు, డబ్బులు ఇచ్చేస్తారు. అది పూర్తి అయ్యేటప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 10 years పడుతుంది. 2004లో చంద్రబాబు నాయుడు గారు మొదలెడితే ఔటర్ రింగ్ హైదరాబాద్కి ఔటర్ రింగ్ ఎప్పుడు ఏర్పడింది? దాదాపు 10 ఏళ్ల తర్వాత వచ్చింది. అవును, ఇప్పుడు అమరావతికి 10 ఏళ్ల తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఆ టైంకి అమరావతి ఎంత డెవలప్ అవుతుందో మీకేం తెలుసు? అప్పుడు ఈ ఔటర్ రింగ్ అవసరం ఉంటుంది కదా. అందుకనే ఎప్పుడు విమర్శించేటప్పుడు ఒక పద్ధతి ఉండాలి. మనం ఇవాళ ఈ పని ఎందుకు చేస్తున్నావు, ఈ రోడ్లో 6 లైన్ రోడ్డు ఎందుకు, సింగిల్ రోడ్ వేసాలంటే సింగిల్ రోడ్ వేసిన తర్వాత రేపు అవసరమైనప్పుడు డబల్ రోడ్ వేయాలంటే తడిసి మూపుడు అవుతుంది. అంతే కదా. ఇవాళ నా 4 లైన్ రోడ్డు వేసారు చాలా చోట్ల, ఇది విజయవాడ టు హైదరాబాదు. అది వాళ్ళ చాట్ల ఎక్స్టెండ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అవును, ఎంత ఖర్చు అవుతుంది? అదే మొదట్లోనే మీరు 6 లైన్ వేసేస్తే డబుల్ పని ఉండదు, ఈ పని ఉండదు కదా. ఇప్పుడు అది అమరావతిలో చేస్తున్నారు, దాన్ని ఎందుకు విమర్శించడం? ఎగ్జాక్ట్లీ.
ఇప్పుడు ఇవాళ ఈ మొత్తం అమరావతి పూర్తి అవడానికి ఫుల్ ప్లేడ్జెడ్గా ప్రతి సెంటు లేకపోతే ప్రతి గజం నిండటానికి 20 ఏళ్ళు పడుతుంది ఇప్పుడు సేకరించిన దాంట్లోనే. మరి అటువంటిప్పుడు ఆ టైంకి ఒక 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఇవాళ అమరావతిలో ఎంత జనాభా 1,00,000 మంది అంతమంది ఉండుంటారు అంటున్నారు. 50,000 1,00,000 మంది. రేపు పొద్దున ఇప్పుడు ఇంకొక 2-3 యూనివర్సిటీలు వస్తే ఆ 2-3 యూనివర్సిటీకే 20,000 మంది పెరుగుతారు. మరి ఈ ఉద్యోగాలు వీళ్ళు వస్తున్నారు, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ వస్తున్నాయి, ఐపీఎస్ ఐఏఎస్ క్వార్టర్స్ వస్తున్నాయి, మినిస్టర్స్ క్వార్టర్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళందరూ ఇక్కడ మైగ్రేట్ అయిపోవాలి కదా, ఇప్పుడు మొత్తం మైగ్రేట్ అయిపోతారు కదా. ఇప్పుడు అట్లాగే మీకు జ్యుడిషియర్ సిటీ పెడుతున్నారు. పెట్టినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ క్వార్టర్స్ అయ్యి వచ్చి వాళ్ళు అక్కడ మూవ్ అయిపోతారు కదా. అవును. అంటే మీకు 1,00,000-1,50,000 మంది మైగ్రేట్ అవుతున్నారు కదా. అప్పుడు ఈ 1,00,000-1,50,000 మంది ఇవాళ ఉన్నవాళ్ళు కలిపితే ఎన్ని లక్షల మంది అవుతారు? వాళ్ళకి పని చేయటానికి కానీ దీనికి కానీ మ్యాన్ పవరు అట్లాగే ఈ వాళ్ళు ఎంతమంది వస్తారు? ఎగ్జాక్ట్లీ. ఎన్ని బిజినెస్ డెవలప్ అవుతాయి? ఇవన్నీ లెక్కేసుకుంటే ఇప్పుడు రేపు పొద్దున అవుటర్ రింగ్ కూడా అవసరమే కదా. అంటే విమర్శ ఏదో ఒకటి విమర్శించాలని కాకుండా కన్స్ట్రక్టివ్గా విమర్శించాలి. ఓకే. అందుకని నేను కూడా ఏంటంటే మిగిలిన వాటిని నేనేమి కాదట్లా. కాకపోతే అనేది ఏంటంటే ఉన్న ఏదైతే తీసుకున్నారో వాళ్ళకి డెవలప్మెంట్ చూపించి ఇమీడియట్గా మీకున్న ఎనర్జీస్ అన్ని దాని మీద పెట్టి, మీకున్న రిసోర్సెస్ అన్ని దాని మీద పెట్టి నెక్స్ట్ ఫేజ్కి తర్వాత వెళ్ళండి. ఓకే. ఎప్పుడైనా మీకు రైతులు అండగా ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.